చాలా మందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, రకరకాల శని దోషాలతో బాధపడుతూ ఉంటారు. మరి వీటి కోసం మీరు ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీస్ తెలియజేస్తారండి? తప్పకుండా అమ్మా. అంటే ప్రతి మనిషి శని అని పేరు చెప్పగానే ఒక రకమైన భయం అమ్మా. అలాంటి భయంతో బాధపడే వారికి చక్కటి రెమెడీ ఈరోజు మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి వారం కూడా ఒక నవగ్రహాల్లో ఒక గ్రహం యొక్క దోష నివారణ గురించి, అలాగే ఆ గ్రహం యొక్క దోషం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతారు, దాని నుంచి ఎలా బయటపడాలి, ఈ వారం నుంచి క్రమేపీ ఈరోజు శనిగ్రహ దోషం, అలాగే వచ్చే వారం రాహుగ్రహ దోషం గురించి కూడా తెలియచేద్దాం. అలాగే ఈ శనిగ్రహ దోషం అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, అలాగే శని మహర్దశ ఉంది, నీకు వివాహం కావటం లేదని భయపడాల్సిన అవసరం లేదు. సహజంగా శని దోషం ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వస్తాయమ్మా. అలాగే అంటే ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎక్కువ గురవుతాడు. అలాగే మెంటల్ టెన్షన్, చేసేదొకటి, అనుకున్నదొకటి, జరిగేదొకటి. జీవితంలో ప్రతి క్షణం మన పెద్దలు అంటుంటారు, అరే శనిని నెత్తి మీద పెట్టుకుని వచ్చినట్టున్నావే అని అంటే ఆ మాట ఆ రోజున కామన్గా మాట్లాడినా మన పెద్దలు దానికి ఉద్దేశం ఏంటంటే అష్టమంలో ఉన్న అలాగే సప్తమంలో ఉన్న శని దశ జరుగుతున్నప్పటికీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనిషి బెంబేలెత్తిపోయి ఇంకా నాకు జీవితమే అనవసరం, అంటే అతనికి ఇంకా జీవితమే వేస్ట్, నేను బతకటమే వేస్ట్ అనే యొక్క స్థితికి తీసుకువెళుతుంది ఈ శని యొక్క దశలో ఉన్న దోషాలు ఉన్నట్లయితే కనుక. అటువంటి వారు ఏమి కంగారు పడక్కర్లేదు. మీ న్యూమరాలజీ ప్రకారం మీ పేరు కరెక్షన్తో పాటుగా ఇంట్లో మీరు చక్కటి రెమెడీ మీకు మీరుగా పాటించి, అలాగే ఒకవేళ దోషం లేదు, ఏదైనా పనిలో ఆటంకం వస్తున్నా కూడా చేసినా కూడా ఆ యొక్క పనికి సానుకూల ఫలితాన్ని ఇచ్చేదే ఈ శని భగవానుడు. శని అంటే భయంకరమైన వాడు కాదు, మనందరికీ తెలిసి శని అంటే చాలా భయంకరంగా చూస్తాము. కానీ ఆయనకున్న ప్రేమ, అలాగే ఆయనకున్న అంటే ఆయన ఏదైతే విధి విధానాల్లో ఆయన అంత కరెక్ట్గా ఉంటాడు అనేది జనాలకి చెప్తూనే దీని యొక్క ఎప్పుడైతే భగవంతుడైనప్పటికీ కూడా పొగడ్తలకి పడడు. అలాగే ఆయన్ని గనక మనం పూజించినట్లయితే ఏ విధంగా పూజిస్తే ఆయన మీకు సానుకూల ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. అందరూ కూడా పేపరు పెన్ను తీసుకుని రాసుకోండి, ఆచరించండి. ఇలాంటి పోయిన ఒకసారి ఎపిసోడ్లో కూడా ఇది చెప్పడం జరిగింది. ఎంతోమంది ఈ యొక్క విధానాన్ని అవలంబించి ఆ అద్భుత విజయాలు సాధించాము అని చెప్పి మా కేరళ సంఖ్య జ్యోతిష సంస్థకి ఫోన్ చేసి తెలియచేశారు. మరలా ఈ ప్రేక్షకుల కోరిక మేరకు చెప్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఒక శనివారం నాడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి కాకికి అలాగే మీరు తినే మొదటి ముద్దలో, అంటే ఉపవాసం ఉండమన్నారు మరి భోంచేయమన్నారు, ఒక పూట మాత్రమే భోంచేయండి. అంటే ఉదయం చేస్తే సాయంత్రం ఉపవాసం ఉండాలి, సాయంత్రం చేస్తే ఉదయం ఉండాలి. కుదిరితే ఉదయం అంతా ఉండి సాయంత్రం భోంచేసే మొదటి ముద్ద పక్కన పెట్టి దాన్ని చాలా భద్రపరిచి కాకులకు పెట్టండి. అలాగే నల్ల చీమలు వస్తూ ఉంటే దానికి నల్ల చీమలకి మీరు బీబు గింజలు, అంటే బీబు గింజ తినలేదు కాబట్టి నూక ఉంటుంది, ఆ నూక తీసుకుని నూక వేస్తూ ఉండండి. డెఫినెట్గా శనిగ్రహ దోషాలు పోతాయి. అయితే దీంతో పాటుగా ఆ రోజుల్లో ఉపవాసం ఉండమని చెప్పారు. ఏం చేయాలి అని అంటే ఒక బ్లాక్ అంటే నల్ల క్లాత్ ఇంత ముక్క తీసుకుని ఆ క్లాత్ ముక్కలో పరిచి దానిపైన మీ అరికాళ్ళు 2 కాళ్ళ నుంచి నలిపితే వచ్చే మట్టిని తీసుకుని దాంట్లో వేయండి. నల్ల నువ్వులు, అలాగే తుప్పు పట్టిన మేకు, మీ ఇంట్లో పాత మేకు లేదని ఉన్నట్లయితే ఒక మేకు, తినే సోపు, మనం సోప్ వేసుకుంటాం, సోపు గింజలు, ఆ తినే సోపుని కూడా కొంచెం దాంట్లో వేయండి. అలాగే ఎన్ని కలిపి మూట కట్టి పారే కాలవలో మీరు ఇది వదిలేయండి. సూర్యుడికి అభిముఖంగా నుంచుని, అంటే సూర్యుని యొక్క పుత్రుడు ఈ యొక్క శని భగవానుడు కాబట్టి ఆయన అభిముఖంగా నుంచుని అలాగే ఆ కాలంలో వదిలేసి తరువాత పక్కనే ఏదైనా దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉన్నట్లయితే ఆ గుడి దగ్గరికి వెళ్ళండి. గుడి దగ్గరికి వెళ్ళి ఓపికొన్న వాళ్ళు ప్రదక్షిణ చేయండి. లేనివారు ఆ యొక్క సింధూరాన్ని ధరించి చక్కగా మీరు మీ ఇంటికి వెళ్ళండి. అలాగే ప్రతి శనివారం అందరికీ తెలిసి శనికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తుంటాం. అయితే నువ్వుల నూనె ఇంపార్టెంటా అని అంటే మంచిదే, చేయవచ్చు. కానీ నువ్వుల నూనె కన్నా కటిక దారిద్రాన్ని పారదోలే ఆవ నూనె, అంటే ఆవాల నుంచి తీసే నూనెని ఆవ నూనె అంటారు. ఆ నూనెతో గనక శనికి అభిషేకం చేసినట్లయితే, ఇలా 7 శనివారములు చేసినట్లయితే, అలాగే 7 శనివారములు కాలువలోకి వెళ్ళి వదలాలి. అలాగే 7 శనివారములు ఆవ నూనెతో అభిషేకం చేయించాలి. ఈ 2 ప్రక్రియలు చేసి ఆ రోజున మాత్రం ఆంజనేయ స్వామి గుడికి కంపల్సరీ వెళ్ళండి. ఎందుకనంటే ఆంజనేయ స్వామి శనిని తోకతో చుట్టి తీసుకొచ్చి తల్లి తండ్రి దగ్గర వదిలిన విధానం ఉంది. ఇప్పుడు చెప్పుకుంటే సమయం సరిపోదు, ఆ కథ వేరు. అయితే అంతటి శక్తివంతుడు ఈ యొక్క
ఆంజనేయ స్వామి. అందువల్ల ఇది చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినట్లయితే శని గ్రహ దోషాలు నుండి విముక్తులై ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడి ఆనందంగా జీవిస్తారు. ఇది చేసి మీరు ఆచరించి మీ జీవితంలో విజయాలు సాధించిన వాళ్ళు కేరళ సంఖ్యా జ్యోతిష్ సంస్థకి మీరు తెలియచేయచ్చు. ఓకే అండి, శనిగ్రహ దోషాలతో బాధపడే వారికి చాలా మంచి రెమెడీస్ తెలియజేశారండి. ఇంకా మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరేంటి? సాయి ఉదయ్ లోకేష్ అండి. సాయి సాయి ఉదయ్ లోకేష్. సాయి ఉదయ్ లోకేష్. అవునండి, 23/10/2002 పుట్టారు. 2002 23వ తారీఖు 10వ నెల 2002 అండి. 2002. ఓకే అమ్మ, తనని పిలిచే పేరేమైనా ఉందా? సాయి అని ఎక్కువ పిలుస్తానండి. సాయి అని ఎక్కువగా పిలుస్తుంటారు. మరి తను ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి, ఏ విషయం తెలుసుకోవాలి ఎక్కువ అనుకుంటున్నారు? కోపం వస్తూ ఉంటది. దాని చదువు ఎట్లా ఉంది ఏంటి కనుక్కుందాం. ఓకే, ప్రస్తుతం అయితే ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకోవట్లేరు, భవిష్యత్తులో చదువు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. స్టడీస్ గురించి అండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. మరి జేకేఆర్ గారితో మాట్లాడండి. అమ్మాయిని లోకేష్ అని పిలుస్తారమ్మా? ఎక్కువ సాయి అని పిలుస్తాం సార్. ఓకే అమ్మా, ఇంటి పేరు చెప్పండి అమ్మా ఒకసారి. పాతాల. పి సాయి ఉదయ్ లోకేష్, అంతే కదమ్మా? అవును సార్. రైట్ అమ్మా, ఈయన 23వ తారీఖు పుట్టారన్నారు, 10వ నెల 2002, అంటే బర్త్ నెంబర్ 5 ఆర్ డెస్టినీ నెంబర్ 1. ఎనివే, చదువు పరంగా మీరు టెన్షన్ పడక్కర్లేదు. కొంచెం ఇప్పుడు వీక్గా ఉన్నప్పటికీ చదువులో బాగా మెరుగైన ఫలితాలు వస్తాయి. కానీ ఈయన పేరులో మాత్రం 100% ఎక్కడా కూడా మ్యాగ్నెటిక్ పవర్ ఏం లేదు. సాయి అని తాత్కాలికంగా పిలిచినప్పటికీ కూడా ఈయనకి ఉదయ్ చూసినప్పటికీ లోకేష్ చూసినప్పటికీ కూడా ఎక్కడా కూడా లక్కీ నెంబర్లో పేరు లేకపోవడం చేత లోకేష్ అనే దాంట్లో ఒక కే ఎడిషనల్గా యాడ్ చేసుకోండమ్మా. లోకేష్ అని పిలవండి. టోటల్ నేమ్ కరెక్షన్ చేయాలంటే కొన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. మీరు పర్సనల్గా కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంకా మెరుగైన రిజల్ట్ వస్తాయి. ఈ లోపుగా మాత్రం లోకేష్లో ఒక కే ఎడిషనల్గా యాడ్ చేసుకోండి. అలాగే లక్కీ నెంబర్ 1 ఆర్ 5 ఆర్ 9, అన్లక్కీ నెంబర్ మాత్రం 8 ఆర్ 7, 8 లేక 7. అలాగే ఈయనకి 4th ఫేజ్ రుద్రాక్ష ధారణ ఒకటి చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఎనివే, ఈయన ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ మెడికల్లో కానీ ఇంజనీరింగ్ కానీ చదివించండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఎనివే, వెరీ గుడ్ పర్సన్, కంగారు పడాల్సిన అవసరం లేదు, మహా తెలివిగలవాడు. అయితే ఈయనకి మాత్రం ఎలర్జీ టైప్ ఆఫ్ అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. పొట్టవాగ ముందు ఒక పుట్టుమచ్చు కూడా ఉంటుంది. వెరీ గుడ్ పర్సన్ అని చెప్తూనే, అయితే ఈయనకి మాత్రము నరఘోష అంటే నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. ఈయనకి గోమతి డాలర్ కానీ అలాగే 4th ఫేజ్ రుద్రాక్ష కానీ ఈ రెండింటిలో ఒకటి ధారణ చేయండి. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చదువులో నెంబర్ 1 పర్సన్గా ఉండటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ లొకేషన్ పిలవండి, ఓన్లీ పి లొకేషన్ మాత్రమే రాసుకోండి. ఆర్ 32 times బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్. పి లోకేష్, కే లోకేష్లో ఒక కే ఎడిషనల్గా యాడ్ చేసుకొని చాలు. గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, ఇక దూర ప్రాంత వాసుల కోసం మీరు అందిస్తున్నటువంటి సర్వీసెస్ వివరాలు అలాగే పర్యటన వివరాలు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ప్రతి మంగళవారము నేను హైదరాబాద్లో హోటల్ గ్రాండ్యూర్లో ఉండే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ప్రతి మంగళవారం దీంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ప్రతి మంగళవారం హైదరాబాద్ హోటల్ గ్రాండ్యూర్. అలాగే ఈ ప్రతి గురువారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో ఉంటాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి గురువారము నేను ఉండేది విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్, ఏలూరు రోడ్, చల్లపల్లి బంగ్లా ఎదురుగా విజయవాడ. అలాగే ఈసారి మాత్రం శనివారం నాడు చిన్న తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లా, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చిన్న తిరుపతి అనే ఊర్లో మేము ఉండటం జరుగుతుంది. ఒక శనివారం ఒకరోజు మాత్రమే. ఆ పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక సదవకాశం. ఎందుకంటే సన్నిధిలో ఉంటూ అక్కడ కనుక ఈ యొక్క 12 శాస్త్రాలు ఉపయోగించే కేరళ సంఖ్యా జ్యోతిష్యం దగ్గర మీరు వచ్చి మీ యొక్క పేరు కరెక్షన్ తీసుకుని మీ యొక్క సమస్యకు పరిష్కారం పొందినట్లయితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. మీకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే బుధవారము, శుక్రవారము, ఆదివారము, సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. ఇది ప్రేక్షకులు గమనించండి. అలాగే దూర ప్రాంతాల వారు చాలామంది మీరు అన్ని చోట్లకి రావట్లేదని కాల్ చేస్తున్నారు. దయచేసి నాకు నేనున్న చోటే నాకు ఖాళీ ఉండటం లేదు, ఇది ప్రేక్షకులు గమనించండి. కానీ అలా అని మీ ఎవరిని మీ దగ్గరికి రావద్దని నా ఉద్దేశం కాదు, అవకాశం లేక రాలేకపోతున్నాను. కాబట్టి మీకు కూడా అవకాశం
పోస్టుల ద్వారా ఉంది. కాబట్టి మీరు మా స్క్రీన్ పైన స్క్రోల్తో నెంబర్లకు కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్లో చెప్పినట్లయితే వాళ్ళు మీకు తెలియజేస్తారు వివరాలు. అది ఎలా చేస్తే మీకు సార్తో అపాయింట్మెంట్ ఉంటుందో వారిని సంప్రదించినట్లయితే మీకు మొబైల్ అపాయింట్మెంట్ ఫోన్లో మీతో మాట్లాడి అలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పోస్టుల ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. నేను రాలేకపోయి నా ముందు కూర్చోలేదని ఒక ఫీలింగ్ తప్ప మీకు ఫోన్లో ఎదురుగా కూర్చుంటే ఏ విధంగా అయితే మీ జాతకాన్ని చెప్తామో ఆ విధంగా మీతో ఫోన్లో మాట్లాడి మీ జాతకంలోని 12 శాస్త్రాలు జోడించి నేమ్ కరెక్షన్తో సహా అలాగే మంత్రశాస్త్రంతో సహా మీకు పోస్టుల ద్వారా కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే మీకు వారు మొబైల్ అపాయింట్మెంట్లు ఏ విధంగా తీసుకోవాలో మొత్తం తెలియజేస్తారు. ఓకే అండి, మరో కాల్. హలో హలో, నమస్తే అండి. మేడం నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మీ గురించేనా అండి? అవును మేడం, నా పేరు 87 డేట్ ఆఫ్ చెప్పండి. చెప్పండి. 87 జూలై 3వ తేదీ మేడం. 87 జూలై 3వ తేదీ. అవును మేడం. మీ పిలిచే పేరేంటండి? మేడం అది వచ్చేసి కర్ణాటకలో మా తాత పేరు మా కృష్ణ గురురాజన్. మిమ్మల్ని పిలిచే పేరేంటండి స్పష్టంగా నా పేరు తెలియదు. వచ్చేసి సుబ్రహ్మణ్యం మేడం. సుబ్రహ్మణ్యం. పూర్తి పేరుతో పిలుస్తుంటారా? ఇంకేమైనా నిక్ నేమ్స్ మణి ఉన్నాయా? అని పిలుస్తుంటారు మేడం. మణి అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. అవును మేడం. ఓకే, మరి మీరు ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా కొంచెం లైఫ్లో చాలా దెబ్బలు ఎక్కువ అవుతున్నాయి మేడం. ఏం చేస్తున్నారండి? నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను మేడం. ముందు నా భవిష్యత్తు తప్పకుండా తెలియజేస్తారు. సుబ్రహ్మణ్యం గారు మీ ఇంటి పేరు ఒకసారి చెప్పండి, ఇనిషియల్. కృష్ణ సుబ్రహ్మణ్యం వస్తుంది. గురురాజ్ సుబ్రహ్మణ్యం మా కృష్ణ తాత పేరు. సుబ్రహ్మణ్యం. ఓకే ఓకే, కృష్ణ సుబ్రహ్మణ్యం. ఓకే రైట్. కృష్ణ అని మిమ్మల్ని ఏమన్నా పిలుస్తారండి? లేదు, సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు, లేదంటే కే ఇనిషియల్. ఎక్కువ మణి ఓకే అని అండి, పిలుస్తారు. ఓకే అండి, రైట్. ఈ రోజు నుంచి సుబ్రహ్మణ్యం అనే నెంబరు అంత కరెక్ట్గా లేదండి, 30లో ఉంది. మీ బర్త్ నెంబర్ 3 ఆ డెస్టినీ నెంబర్ 6 అండి. ఈయనేమో దేవతలకు గురువు, ఆయనేమో రాక్షసులకు గురువు. ఈ కాంబినేషన్లో ఉన్న వారి జీవితం ఎప్పుడూ కూడా ఆర్థిక పరంగా కానీ మెంటల్గా కానీ మీకు సుఖం లేని జీవితం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ మీ మీద మీకు విరక్తి. ఒక వ్యక్తి ఎదుగుదల కావాలి అంటే తన మీద తనకు కాన్ఫిడెంట్ ఉండాలి, అప్పుడే జీవితంలో ఎదగలడు. ఆ కాన్ఫిడెంట్ లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే డేట్ ఆఫ్ బర్త్లో 4 నెంబర్లు ఉంటాయి. బర్త్, మంత్, ఇయర్ ఆర్ డెస్టినీ నెంబర్. ఈ 4 నెంబర్లు గనక సఖ్యతలో లేక వ్యతిరేక నెంబర్లు ఉన్నట్లయితే వారి జీవితం మీద వారికి కాన్ఫిడెంట్ ఉండదు. ఏ విషయంలోనైనా ఎప్పుడూ ఆర్థికంగా కావచ్చు, మనశ్శాంతి కరువవచ్చు, అనేక చికాకులతో జీవితం సాగుతూ ఉంది. మీకు అలాంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీ తాతగారు పేరైన కృష్ణ ఇది 19 నెంబర్. సో ఒక మెగా పవర్ సూపర్ స్టార్ కృష్ణ గారి నెంబర్ అదే. కాబట్టి ఇలాంటి నెంబర్లో మీరు ఉండినా కూడా ఆ పేరును పిలిపించుకోలేకపోతున్నారు. మీ తాతగారి పేరే మీ పేరుగా ఈ రోజు నుంచి మలచండి. కృష్ణ అని చెప్పి పిలిపించండి. ఉదయం 19 సార్లు, రాత్రికి 19 సార్లు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్. అలాగే మీ లక్కీ నెంబర్ 1, 9 అని చెప్పాలి. అన్లక్కీ నెంబర్ అయితే మాత్రం మీకు 8, అలాగే 7 ఆర్ 2 అన్లక్కీ నెంబర్స్. మీరు మాత్రము గణేష్ ముఖి 7 ముఖాలు 6 ముఖాలు కలిసిన పెండెంట్ ఒకటి ధారణ చేయండి. ఓపిక లేకపోతే కేవలం గణేష్ కొంతమంది ముఖి. సౌత్ ఇండియన్స్ తండ్రి పేరుని ఇనిషియల్ గా మార్చుకుంటారు. అలాగే కృష్ణ అనేది తన ఇనిషియల్ గా మార్చుకున్నారు. అవును, అందుకే ఆ ఇంటి పేరుతోనే ఆయన ఇనిషియల్ పేరుతో అంటే తాతగారి పేరు, సో ఇనిషియల్ గా మార్చారు కాబట్టి ఆ పేరునే కాలింగ్ నేమ్ గా పిలిపించుకోండి ఈ రోజు నుంచి. అదే నేమ్ మీ యొక్క నేమ్ గా మార్చుకోండి. అంటే సపోజ్ దాసనారాయణరావు గారిని దాసనారాయణరావు అని పిలుస్తారు, అని అంటే దాసరి అని పిలిస్తే ఒక మెగా పవర్. అలాగే మీ ఇంటి పేరుని కృష్ణ అంటే మీ తాతగారి పేరు ఇంటి పేరుగా మలిచారు కాబట్టి కృష్ణ అని పిలవండి. అదే 19 సార్లు ఉదయం 19 సార్లు రాసుకోండి. డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ లక్కీ కలర్. అలాగే మీ యొక్క లక్కీ దిక్కు నార్త్, ఉత్తరం ఫేసింగ్ చాలా బాగుంటుంది. ఏ పని చేసినా ఉత్తరం దిశగా చేయండి. మీరు నివసిస్తున్న వాస్తు కూడా తప్పు ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి. ఒక్కసారి అవకాశం ఉంటే పర్సనల్ కలవండి, ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అంతవరకు మాత్రం ఇది చేసుకున్నట్లయితే, కృష్ణాని కాల్ చేయించుకున్నట్లయితే మీ జీవితంలో డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఒక దక్షిణార్థ శంఖాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. సమస్త వాస్తు దోషాలు, గృహ దోషాలు తొలగిపోతాయి. ఆ శంఖాన్ని కావాలంటే VPP ద్వారా పంపుతున్నాం, లేదు పోస్టల్ ద్వారా పంపుతున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా తెలియజేస్తారు.
ఓకే అండి. ఇంకా అలాగే డాక్టర్ జేకేఆర్ గారిని కలిసి మీ పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకునే అదృష్టం పొందాలి అన్న, జాతకపరమైన సమస్యలు నివృత్తి చేసుకోవాలి అన్న, అలాగే 11 శాస్త్రాలకు అన్వయించి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అన్న స్క్రీన్పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే వారు పర్యటన చేస్తున్నారు, మరి ఆయా ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే జేకేఆర్ గారు, మరి అలాగే 1వ నెంబర్లో పుట్టిన వారి లక్షణాలు, వారి గుణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా వారి లక్కీ నెంబర్స్, సెల్ ఫోన్స్ ఏ విధంగా వాడాలి, నెంబర్ ముఖ్యంగా వెహికల్ నెంబర్, ఇలాంటి విషయాలు తెలియదు. మంచి క్వశ్చన్ అడిగారా. ఈ వారం నుంచి మనం ప్రేక్షకులకి ఏంటంటే చాలామంది ఏదో తెలుసుకోవాలని ఆతృత ఉన్నారు కాబట్టి ఈ వారం 1, వచ్చే వారం 2వ నెంబర్ గురించి కూడా తెలియచేస్తాను. అంతవరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వారం 1వ నెంబర్ అంటే 1 అనగానే 1వ తారీఖు పుట్టడం కాదు, 28 కావచ్చు, 10వ నెంబర్ కావచ్చు. ఈ టోటల్ చేస్తే 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు సహజంగా ఎలా ఉంటాయంటేనమ్మా, ముక్కుసూటిగా పోయి మనస్తత్వం ఎక్కువగా ఉంటాయి. 1వ నెంబర్లో పుట్టిన వారికి ఐస్ చాలా అందంగా ఉంటాయి, కళ్ళు అంటే సహజంగా చూడగానే ఆ కళ్ళలో ఒక అట్రాక్షన్ ఉంటుంది. అలాగే 1వ నెంబర్లో పుట్టిన వారు క్వాలిటీ ఫుడ్ ఎక్కువగా కోరుకుంటారు. క్వాలిటీ ఇంత కాదు కావాల్సిన వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ కావాలి. అలాగే మహా తెలివి గల వాళ్ళు. అలాగే ఇతనికి ఒక్కోసారి మితవాదిగా అంటే చాలా తక్కువ మాట్లాడటం, అలాగే సంగీతము ఇలాంటి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపటం జరుగుతుంది. ఈ 1వ నెంబర్లో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటేనమ్మా, తను కాళ్ళ మీద తను నిలబడాలి, ఒకళ్ళ దగ్గరికి చేయి జాచకూడదు అని ఎక్కువగా మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఫింగర్స్ మీద కానీ అలాగే పొట్ట భాగం ముందు కానీ ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళలో ఒకటి ఉంది, ఆ పుట్టుమచ్చ లేని వారికి కారణం, కొంతమందికి లేని వారికి కంగారు పడాల్సిన అవసరం లేదు. 1వ నెంబర్ పక్కన మంత్ నెంబరు అది కూడా ఇంపార్టెంట్. ఆ నెంబర్ కనుక సరిగా లేకపోతే ఆ నెంబర్ ఉన్న విధానాన్ని బట్టి పుట్టుమచ్చలు మారుతూ ఉంటాయి. కానీ సహజంగా 1వ నెంబర్లకి 4 హెడ్ మీద కూడా పుట్టుమచ్చ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ 1వ నెంబర్లో చాలామంది ప్రముఖులు పుట్టారు. షీరో అంటే ఈ యొక్క న్యూమరాలజీని అలాగే అష్టసాముద్రికని కనుగొన్న వ్యక్తి ఈ 1వ నెంబరులో పుట్టిన వ్యక్తి. ఆయన 1/11వ నెలలో పుట్టారు. ఆయన మరి ఇంకా ఆయన గురించి అందరికీ తెలుసు. షీరో గురించి ఇంకా నేను వేరేగా చెప్పక్కర్లేదు. అంటే క్రమేపైన షీరోని కీరో అనే ఒక వాళ్ళలో కీరో అని చెప్తూ ఉంటారు, కానీ ఆయన పేరు షీరో. సో ఆయన సాముద్రిక శాస్త్రము, సంఖ్యాశాస్త్రాన్ని కనుగొన్న వ్యక్తిగా చెప్పొచ్చు. అలాగే మనకి ఇక ఎన్టీ రామారావు గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ మహనీయుడు కూడా మనకి 1వ నెంబర్లోనే పుట్టినట్టుగా తెలియచేస్తున్నారు. ఆయన ఎన్టీ రామారావు గారు 28వ తారీఖు 5వ నెలలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే రేపే ఆయన పుట్టింది. ఇవాళ 27, రేపు 28, మే నెల 28వ తారీఖున ఎన్టీ రామారావు గారు పుట్టారు. అంటే ఈ 1వ నెంబర్లో అంతమంది చాలామంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరి గురించి తెలియచేయాలంటే టైం సరిపోదు. అందువల్ల 1వ నెంబర్ చాలా గొప్ప నెంబర్ అని చెప్పాలి. అలాగే 1వ నెంబర్ సూర్యుడి యొక్క నెంబరు, సూర్య జాతకులుగా చెప్పుకోవచ్చు. 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా కొలవాలి. అలాగే సూర్య నమస్కారాలు కంపల్సరీ చేయాలి. వీరికి అనారోగ్యాలు మాత్రం కంటి సంబంధమైన వ్యాధులు తరచూ వస్తూ ఉంటాయి, వేడి సంబంధమైన వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే వచ్చినంతసేపు కోపం ఉండదు. ఏది ఏమైనప్పటికీ మనకి 1వ నెంబరు చాలా ముఖ్యమైన నెంబర్గా చెప్పవచ్చు. 1వ నెంబర్ జాతకులు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. అయితే ఎక్కువగా గవర్నమెంట్ జాబుల్లో ఎక్కువగా ఉంటారు 1వ నెంబర్ జాతకులు. కాకపోతే ఈ 1వ నెంబర్ జాతకులకి హెడేక్ కానీ, మెండరాలు అంటే ఈ వీక్గా అంటే నరాల బలహీనత కానీ, అంటే వాళ్ళలో ఉన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెస్తూ ఉంటాయి. వీళ్ళు మాత్రం వెంకటేశ్వర స్వామిని, సూర్య నమస్కారాన్ని, ఈయనకి ఒక్కొక్క నెంబర్కి ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని ఈ వారం నుంచి మనం మొదలుపెట్టాం. కాబట్టి ప్రతి వారం ఏ నెంబర్ వాళ్ళు ఏ దేవుడిని కొలవాలి, అలాగే ఏ పూజలు చేయాలి అనేది కూడా మీకు తెలియచేస్తాను. ఈ వారం మాత్రం 1వ నెంబర్ వారు వెంకటేశ్వర స్వామిని కొలవండి. కుదిరితే శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఓపుకున్న వాళ్ళు 7 ప్రదక్షిణ చేయండి. అలాగే సూర్య నమస్కారం ప్రతి నిత్యం 3 సార్లు అర్ఘాన్ని ఇస్తూ సూర్య నమస్కారం ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఓం గృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని చేస్తూ 3 సార్లు అర్ఘాన్ని ఇవ్వండి. డెఫినెట్గా ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతవటానికి అవకాశాలు ఎక్కువగా. ఓకే అండి, మరో కాల్. హలో హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరేంటి? మా బాబు పేరండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. నిఖిల్ వర్మ అండి పేరు. నిఖిల్ వర్మ. 3/2/1997. 3వ తారీఖు అండి, 3వ నెలనా? 3వ తారీఖు 3వ తారీఖు 2వ నెల 1997. 97. ఏమని పిలుస్తూ ఉంటారు అబ్బాయిని? నిఖిల్ అని పిలుస్తూ ఉంటామండి. ఎక్కువగా నిఖిల్ అని పిలుస్తుంటారు. అబ్బాయికి వచ్చిన సమస్య ఏంటండి? అంటే కొంచెం విద్యలో కొంచెం ఉన్నాడు, కొంచెం
కొంచెం నీరసంగా కూడా ఉంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం తింటానే ఉంటాడు కానీ. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. జేకేఆర్ గారితో మాట్లాడండి. అమ్మ నిఖిల్ వర్మ గారి ఇంటి పేరు ఒకసారి, మీ ఇంటి పేరు ఒకసారి చెప్పండి అమ్మా. ఇనిషియల్ ఈ. ఓకే రైట్ అమ్మా. ఇక్కడ నిఖిల్ వర్మ అనే దాంట్లో నిఖిల్ అనే పేరులో కిల్ అనే వర్డ్ ఉందమ్మా. కిల్ అంటే చంపటము. అలాగే వర్మ ఈజ్ వెరీ గుడ్ నేమ్. ఎనివే మీ బాబుని వర్మ అని పిలవండి, నిఖిల్ అనేది వద్దు. అయితే నిఖిల్ వర్మలో మాత్రం ఒక చిరు కరెక్షన్ ఏంటంటేనమ్మా, మనకి ఈ డాట్ ఇంటి పేరు ఈ పెట్టుకుని తర్వాత NIIKIL నిఖిల్ వర్మ VARMA వర్మ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 32, ఆఫ్టర్ డిన్నర్ 32, ఉదయం 32 సార్లు, సాయంత్రం 32 సార్లు, అలా 32 రోజులు రాయండమ్మా. ఎనివే ఈయన బర్త్ నెంబర్ 3, ఆ డెస్టినీ నెంబర్ 4 అయింది. గురు జాతకుడు, వెరీ గుడ్ పర్సన్, సైలెంట్గానే ఉంటాడు. కాకపోతే ఏంటంటే చదువులో యావరేజ్గా ఉన్నాడు. అలాగే ఈయనకి ఎక్కువ ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుందమ్మా. అలాగే 4వ నెంబర్లో ఉండటం చేత, డెస్టినీ నెంబర్ 4 ఉండటం చేత వేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చదువు పట్ల కన్నా. అయితే ఇతన్ని చదువులో ఇంకా బాగా గెయిన్ అవ్వాలి అంటే ఇతను ఏం చేయాలంటే 4, 6 గణేష్ ఈ 3 కలిసిన పెండెంట్ మెడలో ధారణ చేయండి. అలాగే మీ మాట విని అతను చదువుకోవటానికి, అంటే మీతో చదువుతానని చెప్తాడు, అతను ఆటలపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతాడు. ఇతను మీ మాట వినటానికి ఒక అమావాస్య రోజున మీకు ఒక మంత్రం మొదలుపెట్టి ఆ రోజు నుంచి కంటిన్యూ ఒక 108 రోజులు చేయండి అమ్మా. ఈ మంత్రం రాసుకోండి. ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హూం ఫట్ స్వాహ క్రీం హ్రీం హూం. ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హూం ఫట్ స్వాహ క్రీం హ్రీం హూం. ఈ మంత్రాన్ని ఆ రోజును మొదలుపెట్టి రోజు 108 సార్లు, అలా 108 రోజులు చేసేలోగా మీ బాబు మీ మాట వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ బాబు విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువు కన్నా బిజినెస్ పైన ఎక్కువగా ఉంది, కానీ అతను చదివితేనే బాగుంటుంది. ఒకసారి మీరు అవకాశం ఉంటే మాత్రం ఆ రుద్రాక్ష ధారణ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఈ పేరును రాసుకోండి, అన్ని రకాలుగా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ మంత్రాలు ఒకవేళ రాసుకోలేకపోతే కనుక మీకు యూట్యూబ్ సెర్చ్లో JKR 366 JKR న్యూమరాలజీ, JKR న్యూమరాలజీలో మనం లైవ్ షోలన్నీ కూడా చూడొచ్చు. ఆ లైవ్లో ఆ మంత్రాలు చెప్పిన మీరు స్వయంగా రాసుకోవచ్చు. అలాగే సక్సెస్ స్టోరీ చూడాలి అని అంటే ఎన్నో వేలల్లో ఉన్నాయి. అలాగే పూజలు కానీ, శంకు పూజలు కానీ, అనంత పద్మనాభ స్వామి పూజ కానీ, కేరళ సంఖ్యా జ్యోతిష సంస్థలో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా మీకు JKR న్యూమరాలజీని ఒక్కసారి లాగిన్ అయితే మీరు అన్నీ చూడొచ్చు. లైవ్ ప్రోగ్రామ్ చూడొచ్చు, సక్సెస్ స్టోరీ చూడొచ్చు, పూజ వివరాలు కూడా చూడవచ్చు. ఈ అవకాశాన్ని యూట్యూబ్ సెర్చ్లో JKR 366లో మేము పెట్టాం కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. ప్రతి మంగళవారం హైదరాబాద్లో ఉండటం జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్, ఏలూరు రోడ్, చలపల్లి బంగ్లా, విజయవాడలో ఉండటం జరుగుతుంది. అలాగే మీకు ఈసారి శనివారం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా చిన్న తిరుపతిలో ఉండటం జరుగుతుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే బుధవారము, శుక్రవారము, ఆదివారము, సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది. అలాగే మొబైల్ ద్వారా వేరే వేరే ప్రాంతాల వారికి మాతో అపాయింట్మెంట్ పొందాలి, కేరళ సంఖ్య జ్యోతిషంలో చూపించుకోవాలనుకుంటే కనుక మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. మీరు కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే ఈ మొబైల్ అపాయింట్మెంట్ ఎలా పొందాలో మీకు వివరంగా తెలియజేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు బ్యాంక్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే శంఖాలు కావాలన్నా కూడా మీకు పోస్టల్ ద్వారా, VPP ద్వారా పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇంకా అలాగే ప్రతి వారం ఒక సక్సెస్ స్టోరీ తెలుసుకుంటాము. మరి ఈ రోజు ఏ విషయం తెలియబోతుంది? తప్పకుండా. అంటే సక్సెస్ స్టోరీస్ చెప్పుకుంటూ పోతే కొన్ని వేలల్లో ఉన్నాయిరా. ప్రతి వారం ఒకటి చెప్తున్నాం, కానీ ఈ వారం మనకి ఒక చాలా ఇది వింతగానే ఉంది, వినటానికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. నా పేరు వెంకటేశ్వరరావు. నేను పార్ట్నర్స్తో కలిసి తన వ్యాపారం మొదలుపెట్టాడమ్మా. ఒక 4 పార్ట్నర్స్తో కలిసి అందులో బాగా లాస్ అయింది. ఆర్థికంగాను మానసికంగాను బాగా కుంగిపోయి తను ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. అలాగే ఏలూరులో ఒక సైట్ కొన్నాడమ్మా. ఆ సైట్ని వాళ్ళు ఇంకొకళ్ళు అమ్మిన వాళ్ళు ఇంకోళ్ళకి కూడా అమ్మేశారు. అంటే ఒక సైట్ని 2 రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి. అసలు ఏ రకంగా చూసుకున్న తనకి, అంటే ఇందాక మన శనిగ్రహ దోషాలు అంటే ఎలా ఇబ్బందులు పడతారో అలా ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో మన భక్తి టీవీలో ఆయన ప్రోగ్రామ్ చూసి వెంటనే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన నేమ్ కరెక్షన్ కోసం ఏలూరు బ్రాంచ్లో ఉండగా ఆయన కలవటం జరిగింది. ఆయన చెప్తున్నారు, టీవీలో చూసి సార్ని కలిశాను, నా పేరు కరెక్షన్ రాసి 5 కోర్సులు రాయమన్నా ఉంటామా. 3 కోర్సులు రాసేలోగా 3 కోర్సులు రాసేలోగానే ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినాయో చెప్తున్నారు ఆయన. అలాగే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయినాయి. ఎప్పటి నుంచో మొండి బాకీ రావాల్సింది, ఆ బాకీ కూడా వచ్చింది. అలాగే కోర్టు సమస్య ఒకటి ఎప్పటి నుంచో అక్కర్లేని కోర్టు సమస్య ఆయన మీదకి వచ్చింది. ఈ కోర్సు రాస్తూ ఉండగానే
ఈయనకి ఫేవర్గా ఆ కోర్టు సమస్య కొట్టేయడం జరిగింది. అలాగే ఈ యొక్క స్థలం గొడవ అది కూడా క్లియర్ అయిపోయింది. అంటే నేను ఏ సమస్య కోసమైతే నేను కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఆశ్రయించానో ఆ సమస్య క్లియర్ అయిపోయిందని ఆయన రాసుకొచ్చారు. అయితే నేను చెప్పటం కాదు, వారి మాటల ద్వారా మీరు తెలుసుకోవాలని ఉంటే మీకు ఇప్పుడు వారి ఫోన్ నెంబర్ తెలియచేస్తాను. మీకు మాత్రం డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అలాగే వారి ఫోన్ నెంబరు అదే కాక మనశ్శాంతి ఆరోగ్యాలు కూడా కలిగినాయి. ఈ పేరు రాయటం వల్ల ఇలాంటి అద్భుతాలు పొందాను. వారి ఫోన్ నెంబర్ తెలియచేస్తున్నాను. 9949559846 9949559846 809980323. మరొక నెంబర్ ఇది 809980323. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే రేపు వచ్చే వారం మాత్రం రాహుగ్రహ దోషాలతో బాధపడే వారికి చక్కటి రెమెడీ తెలియచేయడం జరుగుతుంది. మరి వచ్చే మంగళవారం వరకు మీరు ఎదురు చూడాలి. అలాగే 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళు గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ దేవుని కొలవాలి, అలాగే వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారి జీవితంలో సక్సెస్ బాటలో ఉంటారనేది మరొచ్చే వారం మీకు తెలియజేస్తాను. అలాగే శంఖములు కావాలనుకున్న వారందరికీ VPP ద్వారా అందుతున్నాయి. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోండి. లేదు మీరు బ్యాంక్ ద్వారా అప్రోచ్ అయినా కూడా తెలుసుకోవచ్చు. మొబైల్ అపాయింట్మెంట్స్ కలవు. మేము విజిట్ చేసే బ్రాంచుల్లో అన్ని చోట్ల కూడా ఈ శంఖాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని కోరుచు, శనివారం ఒక్కరోజు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి రావడం జరుగుతుంది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చిన్న తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లా చిన్న తిరుపతిలో అందుబాటులో ఉంటాం. జేకేఆర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి నేమ్ కరెక్షన్ చేయడమే కాకుండా ఎన్నో మంచి రెమెడీస్ కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, మరి బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారిని కలిసి మీ జాతక పరిశీలన చేసుకోవాలి, నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే వారు పర్యటన చేస్తున్నారు, ఆ వివరాలు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్నాయి. మరి ఇది వాళ్ళ కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమం. నమస్తే. పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు, కేరళ సంఖ్య జ్యోతిష్యం, డోర్ నెంబర్ 16/54-B2, సాయిరామ్ అపార్ట్మెంట్, SN పురం, గుడివాడ, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521301. సెల్ నంబర్స్ 88589995, 8977555193, 8977555194, 7207943999. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు. మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలా, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యకరమైన పరిస్థితులు నెలకొనాలా? రండి, న్యూమరాలజీ ప్రకారం పేర్లో చిన్న మార్పు ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. జయశంకర్ సిస్లా గారి పర్యటన వివరాలు: మే 25వ తేదీన కరీంనగర్, 30న అనంతపూర్, 31వ తేదీన కడప, జూన్ 1వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు. మీ సమస్య ఏదైనా పరిష్కారం ఒక్కటే, అదే పవర్ ఆఫ్ న్యూమరాలజీ. న్యూమరాలజీ అనేది ఒక శాస్త్రము. దీన్ని ఉపయోగించి ప్రజల యొక్క బాధల్ని నివారించడమే కాకుండా వారిని విజేతలుగా చేయొచ్చు. పానీపూరి నడుపుకున్న ఒక ఆయన కరెక్షన్ ఇస్తే ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్ నడుపుకుంటున్నారు. పవర్ ఆఫ్ న్యూమరాలజీ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 11:30 మీ భక్తి టీవీలో. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం.
అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్న ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తి టీవీ ప్రేక్షకులకు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి కూడా చాలా సందేహాలు ఉత్తరాలు, ఈమెయిల్స్ రూపంలో వచ్చాయి. వాటి నివృత్తి చేయడానికి నాటి కార్యక్రమంలో మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాష సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్ధిపతి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి లక్ష్మి పంపించారు. అనంతకోటి బ్రహ్మాండాలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫుర